హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ బోస్ అండ్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము కొత్తగా ఇన్స్టంట్ పాన్ కార్డు కొరకు అప్లై చేసి వితిన్ 5 మినిట్స్లోనే ఎలా పొందాలో, అంటే 5 మినిట్స్లోనే ఎలా అప్లై చేసిన పాన్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలోనైతే కంప్లీట్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చెప్తానన్నమాట. సో మీకు వెంటనే పాన్ కార్డ్ నంబర్ అనేది కావాలి అనుకుంటే ఈ యొక్క ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వండి. వితిన్ 5 మినిట్స్లోనే మీకు పాన్ కార్డ్ అనేది క్రియేట్ అయితే అయిపోతుందన్నమాట. సో ఇందుకోసం మనము మనీ పే చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి డాక్యుమెంట్స్ని కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సో మనకు ఆధార్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డులో ఉండే డేటా, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ అనేది కరెక్ట్గా ఉందని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకేనా? సో తర్వాతే మనము ఈ విధంగా అప్లై చేసి వితిన్ 5 మినిట్స్లోనే మన యొక్క పాన్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ సింబల్పై ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్పై క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. Support our channel. సో ఫ్రెండ్స్, ఇందుకోసం మన మొబైల్లోనే ఏదో ఒక బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయాలన్నమాట. సో నేనైతే ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో మనం ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసినట్లయితే రిజల్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. మొదట్లో మనకు కనిపిస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ పై మనం క్లిక్ చేయాలి. సో ఇన్కమ్ ట్యాక్స్ పై మనం క్లిక్ చేయగానే ఈ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో ఇలా మనము వెబ్సైట్ని ఓపెన్ చేయగానే మనకు ఒక పాపప్ అయితే కనిపిస్తుంది. సో ఈ యొక్క పాపప్ని ఇలా జూమ్ చేసినట్లయితే పైన మనకు ఇంటూ సింబల్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే ఆ యొక్క పాపప్ అనేది వెళ్ళిపోతుందన్నమాట. సో తర్వాత మనము లెఫ్ట్ సైడ్లో కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓకేనా? సో అందులో మనం ఫస్ట్ ఆప్షన్ ఇన్స్టంట్ పాన్ త్రో ఆధార్పై క్లిక్ చేయాలి. సో దానిపై క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. గెట్ న్యూ పాన్, చెక్ స్టేటస్, డౌన్లోడ్ పాన్. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కొత్తగా అప్లై చేస్తున్నాం కాబట్టి పాన్ కార్డు కొరకు గెట్ న్యూ పాన్పై క్లిక్ చేయాలి. సో దానిపై మనం క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇందులో మనకు 5 స్టెప్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ 5 స్టెప్స్ని మనం కంప్లీట్ అయితే చేయాలి. సో ఈజీగా మనం కంప్లీట్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు చూడండి. సో ఫస్ట్ స్టెప్లో మనము కనిపిస్తున్న బాక్స్లో ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత కనిపిస్తున్న క్యాప్చాని కింద మనము ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత కింద మనము ఐ కన్ఫర్మ్ దట్ అనే ఆప్షన్పై టిక్ మార్క్ పెట్టాలి. టిక్ మార్క్ పెట్టిన తర్వాత కింద మనకు జనరేట్ ఆధార్ ఓటీపీ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. సో దానిపై మనం క్లిక్ చేయగానే ఆధార్ కార్డుకి రిజిస్టర్డ్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఈ సెకండ్ స్టెప్లో ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట, ఈ బాక్స్లో. ఓకేనా? ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత కింద మనకు ఐ అగ్రీ టు వాలిడేట్ మై ఆధార్ అని, సో అందులో మనము టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుందన్నమాట. సో టిక్ మార్క్ పెట్టిన తర్వాత వాలిడేట్ ఆధార్ ఓటీపీ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. సో దానిపై మనం క్లిక్ చేయగానే ఈ విధంగా లోడింగ్ అవుతుంది. సో తర్వాత మనకు థర్డ్ స్టెప్ అయితే ఓపెన్ అయితే అవుతుందన్నమాట. థర్డ్ స్టెప్లో మన యొక్క ఆధార్ కార్డులో ఉండే డేటాను అయితే తీసుకుంటుంది. అంటే మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, పర్మనెంట్ అడ్రస్ అనేది చూపిస్తుంది. అలాగే రిజిస్టర్డ్ అయిన మొబైల్ నెంబర్ కూడా చూపించడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో మనం ఇక్కడ ఇలా జూమ్ చేసినట్లయితే ఐ యాక్సెప్ట్ దట్ పై టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది. సో తర్వాత సబ్మిట్ పాన్ రిక్వెస్ట్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత మనకు 4th స్టెప్ అయితే ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, మనము 5 స్టెప్స్ అనుకున్నాం, బట్ 4th స్టెప్తోనే కంప్లీట్ అయితే అయిపోయిందనమాట ఈ యొక్క అప్లికేషన్ అనేది. సో మనం చూసుకోవచ్చు, థ్యాంక్ యూ వీఆర్ వ్యాలిడేటింగ్ యువర్ డీటెయిల్స్ అని. సో ఫ్రెండ్స్, 4th స్టెప్తోనే మన యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోయిందనమాట.
సో ఇంతటితో మనము పాన్ కార్డు కొరకు అప్లై అయితే చేసామన్నమాట. తర్వాత మనము 3 or 5 minutes వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఆఫ్టర్ 5 minutes తర్వాత ఇంకోసారి మీరు అదే వెబ్సైట్ని ఓపెన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత వెబ్సైట్ని ఇంకోసారి అదొక పాపప్ని జూమ్ చేసి తీసేయాలి. ఇంకోసారి మళ్ళీ మనము అదే ఇన్స్టంట్ పాన్ త్రో ఆధార్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దానిపై క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇందులో మనము గెట్ న్యూ పాన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మనం కొత్తగా పాన్ కార్డు కొరకు అయితే అప్లై చేసాము. సో ఇప్పుడు మనము సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, చెక్ స్టేటస్ ఆర్ డౌన్లోడ్ పాన్ పై. ఓకేనా, సో దానిపై మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో మనం ఏదైతే ఆధార్ కార్డ్ నంబర్ని ఎంటర్ చేసి పాన్ కార్డు కొరకు అప్లై చేసామో ఆ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ని ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తరువాత క్యాప్చా కోడ్ని కూడా మనము కింద ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. సో సబ్మిట్పై మనం క్లిక్ చేయగానే మన ఆధార్ కార్డుకి రిజిస్టర్డ్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సబ్మిట్పై మనం క్లిక్ చేయాలి. సో మనం సబ్మిట్పై మనం క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుందన్నమాట. సో డౌన్లోడ్ పాన్ అని, డౌన్లోడ్ పాన్పై మనం క్లిక్ చేయాలి. సో డౌన్లోడ్ పాన్పై క్లిక్ చేయగానే ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. డౌన్లోడ్పై క్లిక్ చేయండి. సో మనకు డౌన్లోడ్ అనేది అయిపోయిందనమాట. సో డౌన్లోడ్ అయిన ఆ ఫైల్ని ఓపెన్ చేయాలి. సో మనం ఓపెన్ చేసినట్లయితే మనకు ఈ విధంగా పాస్వర్డ్ అనేది అడుగుతుందన్నమాట. ఈ యొక్క పాస్వర్డ్ అనేది మీ ఆధార్ కార్డులో ఉండే డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేటు, మంత్, ఇయర్ కలిపి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి డాష్లు స్లాష్లు లేకుండా పాస్వర్డ్ని ఎంటర్ చేసినట్లయితే ఈ విధంగా మన యొక్క పాన్ కార్డ్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనము జస్ట్ 5 minutesలోనే అప్లై చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో కింద కనిపిస్తున్న మీకు పాన్ కార్డ్ని కట్ చేసి మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇవాళ ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.